ఇక శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. నిన్న సాయంత్రం కొచ్చి వెళ్లాల్సిన విమానం ఇప్పటి వరకు బయలుదేరకపోవడంతో స్వాములు ఎయిర్పోర్టులోనే పడికాపులు కాస్తున్నారు. అధికారులు కానీ ఇటు విమాన సిబ్బంది కానీ ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని స్వాములు మండిపడుతున్నారు. తాము అయ్యప్ప మాలధారణతో ఎన్ని గంటలు వేచి చూడాలని ప్రశ్నిస్తున్నారు. ఒక విమానానికి సమస్య వస్తే మరో విమానాన్ని ఏర్పాటు చేయకుండా ఇబ్బంది పెట్టడం సరికాదని స్వాములతో పాటు మిగతా ప్రయాణికులు వాపోతున్నారు. సో దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం వల్ల కూడా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటుంటే శంషాబాద్ నుంచి దాదాపు ఇప్పటికే 74 ఫ్లైట్లు రద్దు కావడంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లే ప్రయాణికులు కూడా వాళ్ళందరూ భక్తులు దాదాపు అవి క్యాన్సిల్ కావడంతో దానితో పాటుగా ప్రత్యామ్నాయ మార్గాలు లేక కూడా ఇబ్బంది పడుతున్నారు. మనతో పాటుగా కూడా అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వెళ్లే భక్తులు ఉన్నారు. అన్నా చెప్పండి, మీరు ఎప్పుడు బుక్ చేసుకున్నారు? ఇక్కడ నుంచి మీరు కొచ్చిన్ వెళ్ళడానికి చేసుకున్నటువంటి టికెట్ క్యాన్సిల్ అయింది, దానిపైన మీరు ఎలా అనుకుంటున్నారు? మేము 1 మంత్ ముందు టికెట్ బుక్ చేశాము. వీళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఈ రోజు వరకు కూడా ఖమ్మం నుండి వస్తూ ఉన్నాం. ఖమ్మం నుండి అదే మనకు ముందు ఇన్ఫర్మేషన్ ఉంటే మేము అక్కడే వేరే ఆల్టర్నేట్ ఇంకో చూసుకునే వాళ్ళం. అది ఇన్ఫర్మేషన్ కూడా లేదు. తీరా ఇక్కడికి వచ్చి తెలుసుకుంటే క్యాన్సిల్ అయిందని చెప్తా ఉన్నారు. దానికి కూడా ఎవరు కరెక్ట్గా సమాధానం చెప్పట్లేదు. రిఫండ్ అయితే తెలియట్లేదు. కస్టమర్ కేర్ కాల్ చేసినా కూడా అసలు స్పందన లేదు. అసలు ఏది సైట్ పని చేయట్లేదు, ఏది పని చేయట్లేదు, ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదనమాట. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాను. ఇప్పుడు మాకేంటంటే మేము వర్చువల్ టికెట్ మాకు రేపు ఉంది దర్శనం అక్కడ శబరిమలలో. ఇప్పుడు ఎట్లా అందుకోవాలి? అది మిస్ అయిపోద్ది. ఇప్పుడు మేము అసలు దీనికి చాలా కష్టంగా ఉందన్నమాట. రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకుని ఇప్పుడు అసలు అవి వాటి పరిస్థితి ఏందో కూడా తెలియట్లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఇండిగో సంస్థ ఇప్పటికే చెప్తుంది క్యాన్సిలేషన్ వల్లకు రిఫండ్ కూడా ఇమ్మీడియట్లీ వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. అట్లా అలాంటిది అయితే ఏం లేదు. అసలు ఇన్ఫర్మేషనే లేదు. అసలు అక్కడ చెప్పడానికి కూడా చూసారు కదా ఎంత పెద్ద క్యూ లైన్ ఉందో. మనం వాళ్ళని డౌట్ అడగడానికి వెళ్తేనే 2 hours పట్టేట్టుంది. మనం ఎట్లా చెప్పండి? అసలు ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అసలు చాలా కష్టంగా ఉందన్నమాట. ప్రధానంగా అంటే మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో? డిమాండ్ ఏం లేదండి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి వాళ్ళు. ఇప్పుడు ఇంత దూరం వచ్చాము, మేము ఖమ్మం నుండి వచ్చాము, దగ్గర 200 kilometers నుండి వచ్చాము. ఇప్పుడు ఈ నైట్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అసలు మరి ఎట్లా శబరిమల ఎట్లా వెళ్ళాలి, ఏంటి, ఏం అర్థం కాని పరిస్థితి. రేపు దర్శనం ఉంది. అట్లా వీళ్ళు ఇలాంటి ఏమైనా చేసినప్పుడు ఏంటంటే ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అది చెప్పాలి అనమాట. ముందే చెప్పి దానికి ఇంకేమైనా వేరే ఆల్టర్నేటివ్ ఏమైనా చూపించాలి. అసలు ఎవరూ లేరు దాన్ని బట్టి మనకి సమాధానం చెప్పేటోళ్ళు ఎవరు లేరు, ఏమీ లేదనమాట. నాకు చెప్పండి, అంటే దాదాపు ఇప్పుడు క్యాన్సిల్ అయిన టికెట్లకు మళ్ళా కూడా ప్రత్యామ్నాయంగా కూడా ఫ్లైట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. దాన్ని ఏమైనా మీరు సెర్చ్ చేశారా? దానికోసమని మేము దాదాపు ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూస్ గా కస్టమర్ కేర్ కాల్ చేయడం జరుగుతుంది. కానీ ఎవరు కూడా రెస్పాన్స్ కరెక్ట్ గా లేదు. పోనీ థర్డ్ పార్టీ ద్వారా ఎంక్వైరీ చేస్తేనేమో వాళ్ళు మేము క్యాన్సిలేషన్ అనేది మాకు నోటిఫికేషన్ రాలేదు, మీరు కన్ఫర్మ్డ్ టికెట్స్ అంటేనే మేము బయలుదేరి వచ్చాం. యాక్చువల్ గా ఇక్కడికి వచ్చినాక తీరాగా అసలు అక్కడ చెప్పేస్తున్నారు డైరెక్ట్ క్యాన్సిల్ అయిందని. ఫ్లైట్ ఉందా అన్న ఏమీ లేదు, డైరెక్ట్ క్యాన్సిలేషన్ పెట్టేస్తే మేము ఆల్టర్నేషన్ ఏం చేయాలి, ఎటు పోవాలి? ఎందుకంటే దాదాపు 1200 kilometers ట్రావెల్ చేయాలి మేము అక్కడి నుంచి. ఇప్పుడు త్రివేంద్రం వెళ్ళి అక్కడి నుంచి 160 kilometers 4 hours లో వెళ్ళిపోతాం. కానీ వీళ్ళు ఇంత కష్టపెడుతున్నారంటే మేము దీక్ష అనేది ఖచ్చితంగా ఎంత కష్టపడి స్వామి దర్శనం కోసం ఇన్ని రోజులు మాలేసుకొని దీక్ష నిష్ఠగా ఉండి వెళ్తున్నాం. ఇప్పుడు తీరా మార్గం ఇట్లా చేస్తే మాకు ఇంకా ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? మాకు వేరే ఆల్టర్నేట్ అనేది కావాలని కోరుకుంటున్నాం అంతే. ఇక్కడ నుంచి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమీ ఏర్పాటు చేయకపోవడము, దాంతో పాటుగా క్యాన్సిలేషన్ యొక్క ఇంటిమేషన్ ఇవ్వకపోవడం కూడా ఈ భక్తులందరూ కూడా ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తుంది. దాంతో పాటుగా ఏదైతే వీళ్ళు రిఫండ్ చేసుకున్న అమౌంట్ కూడా ఇప్పటికీ క్యాన్సిలేషన్ అని చెప్పినప్పటికీ దాని అమౌంట్ రిఫండ్ రాకపోవడము, దాదాపు దీక్ష అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి శబరిమల వెళ్ళడానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడము, దాంతో పాటుగా ఆల్టర్నేటివ్ రూట్ చూసుకోవడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ప్రయాణికులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే ప్రయాణికులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కనబడుతున్నాయి. కెమెరామెన్ సైదులతో రంజిత్, టీ న్యూస్.